అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకొని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునే ఎవరైనా చేస్తాడబ్బా. చర్యలేంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నామండి, అంతమంది వచ్చిన విఐపి ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపి మీద. అక్కడక్కడ ఎటువంటి గొడవలు జరగల. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్రయాణం చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి. ఏం ఆంక్షలు లేవండి. మేము ఎందుకు ఆంక్షలు పెడతాం? ప్రజాస్వామ్యం ఇది. ఏ వంకాయలేనో డొంకపట్టి గేడ్చాడు అలా ఉంటుంది.